చంద్రశేఖర్ స్పీకింగ్. ఎత్తకపోయిన తీగ కాలికే చుట్టుకుంది రాజీ. నీ ఆచూకీ తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నన్ను తప్పించుకోవాలని చూస్తావా? ఆ హత్యతో నీకు సంబంధం ఉంది కదూ? చెప్పు, ఎందుకు చేశారు ఆ హత్య? నీతో చేయగలిపిన మనిషి ఎవరు? తెలీదు, నాకేం తెలీదు. అలవాటు లేని సిగరెట్ ముట్టించుకోపోయి మూతి మీసాల కాల్చుకున్నావు అనమాట. పాపం ఫోర్స్గా డిటెక్ట్ చేయబోయి ఒక ఆడపిల్ల ప్రాణాలు తీశాం. హత్యా నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఆగండి, నేను ఈ హత్య చేశానంటానికి రుజువు. నీ చేతిలో గన్ ఉంది, దాని మీద నీ వేలిముద్రలు ఉన్నాయి. గదిలో చనిపోయిన ఆడపిల్ల శవం ఉంది. ఇంకా ఇంతకే కావాలి. మిస్టర్ చంద్రశేఖర్, ఒక అమాయకురాల్ని హత్య చేసిన నేరానికి రేపు కోర్టులో మీకు శిక్ష తప్పదు. నేను హత్య చేశానా? మీ చేతిలో గన్ ఉంది, దాని మీద మీ వేలుముద్రలు ఉన్నాయి, ఎదురుకుండా శవం ఉంది. అన్నిటినీ మించి ఈ ఫోటో నా దగ్గర ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలి డిఎస్పీ గారు? ఎవరి కెపాసిటీ ఏమిటో కోర్టులో తెలుసుకుందాం. దట్స్ ఆల్. హలో సార్, రాజేష్ కుమార్ ఏజెన్సీస్ కుమార్ ఇంట్లోకి వెళ్ళాడు సార్. కుమార్ హలో, వస్తున్నాను. ఈవేళ ఎప్పుడు వచ్చేమిటి రాజేష్? హలో మిస్టర్ కుమార్. ఈ కొత్త అలవాటు ఏమిటి? మంచి నిద్రలో లేచాను. నాతో ఏమైనా పనుండి వచ్చావా? పనుండే వచ్చాను. నువ్వు వరుసగా 3 ఏళ్ళు గన్ షూటింగ్ లో ఫస్ట్ వచ్చావు కదూ? అవును. ఇప్పుడు ఆ మాట నిద్రలేపి మరీ అడగాల? కాదు, నేను చెప్పే మాట వింటే 3 ఏళ్ళు నువ్వు నిద్రపోవు. ఏమిటది? నువ్వు ఆడిన గన్ ఎక్కడ? అది నీకెందుకు? పనుంది. ఏమిటా పని? చెప్పక తప్పదంటే చెప్తాను. గుండె ఆగిపోకుండా జాగ్రత్త పడు. నిన్న ఒక వ్యక్తి నన్ను గన్తో కాల్చి చంపబోయాడు. అతని చేతికున్న ఉంగరాన్ని చూస్తే అలాంటి ఉంగరమే ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపించింది. చాలా ఆలోచించిన మీద నువ్వు గుర్తొచ్చిட்டு వచ్చాను. అలాంటి ఉంగరమే నీ వేలుకుంది. డోంట్ ప్లే డర్టీ ట్రిక్స్ మిస్టర్. నిన్న రాత్రి రాజీని నువ్వే కాల్చి చంపావు. సేఠ్ హత్యకు మూలకారకుడు నువ్వు. గోపి జైల్లో పట్టానికి కారణం నువ్వు. న్యాయదేవత చేతులు చాలా పొడుగైనవు కుమార్. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేదు. అవును, నేరం చేసిన వాడు ఎవడో తప్పించుకోలేదు. రండి డిఎస్పీ గారు, సమయానికి వచ్చారు. ఘోరమైన నేరం చేసి ఆ నేరం గోపి మీద మోపి ఉరికమ్మ ఎక్కించాలని చూశాడు ఈ స్టూపిడ్ కుమార్. రాత్రి రాజీని హత్య చేసింది కూడా ఇతనే. ఇతను అరెస్ట్ చేయండి. రాజేష్, నేను వచ్చింది నువ్వు చూపించిన మనిషిని అరెస్ట్ చేయడానికి కాదు, నిన్ను అరెస్ట్ చేయడానికి. నాన్న? ఎస్, రాత్రి హత్య జరిగిన ప్లేస్ లో దొరికిన గన్ను నీదని తేలింది. నాదా? అవును. పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఆ నెంబర్ ఉన్న గన్ను నీది. పైపెచ్చు
ఆ క్షణాన ప్రత్యక్ష సాక్షిని నేను. సో యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ రాజేష్. నిన్న మీకు ఫోన్ చేసింది కూడా నేనే, డిఎస్పీ గారు. ఆ కోపంతో ఈ రాత్రి వేళ నన్ను చంపడానికి వచ్చాడు. ఇప్పుడు ఇతను ఈ పిస్టల్తో నన్ను కాల్చి చంపడానికి ప్రయత్నించింది మీరు కళ్ళారా చూశారు. రాజీ మర్డరే కాదు, ఈ అటెంప్ట్ ఫర్ మర్డర్ కూడా మీరే ప్రత్యక్ష సాక్ష్యం. కుమార్! రాజేష్, ఇంకో హత్య చేయడానికి ప్రయత్నించు. సరెండర్ యువర్సెల్ఫ్. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం నా బాధ్యత. అక్క ఇటు వచ్చేవేటి? దైవోపాఖ్యానాన్ని కొత్త మలుపు తిప్పేశాం మైఖేల్. గయుడికి అభయం ఇచ్చిన అర్జునుడిని మర్డర్ కేసులో ఇరికించేశాం. అంతా బాగానే ఉంది కానీ మీ వేలికి ఉన్న ఉంగరం వల్ల ఆ రాజేష్ మీరే హంతకులని గుర్తుపెట్టాడు కదా బాస్. అసలే అతను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నువ్వేం కంగారు పడకు మైఖేల్. రాజేష్ని కాళ్ళు చేతులు కట్టిపడేసే పథకం మన దగ్గర ఉంది. మన పేగులు లెక్క పెట్టేలోగా అతనే ఆవలించేస్తాడు. లలిత, రామ్మా. ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు చేసిన ఘనకార్యాన్ని తాటికాయ అంత అక్షరాలతో చూసుకుని మురిసిపోతున్నావా? నీ కూతురు మెడలో పసుపు తాడు కట్టిన మనిషి మెడకి ఉరితాడు బిగించేందుకు పథకాలు వేస్తున్నావా? లలిత, తండ్రి బిడ్డల సంబంధానికి ఒక కొత్త నిర్వచనం చెప్పావు నాన్న. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వ్యక్తిని హంతకుడిగా నిరూపించి ఉరికంబం ఎక్కించి నీ కూతుర్ని విధవగా చూడాలని ఆరాటపడే ఒక గొప్ప తండ్రివి. ఈ లోకం మొత్తానికి నువ్వు ఒకడివే నాన్న. లలిత, ఏమిటి అర్థం లేని మాటలు? ఎదుట మనిషి తండ్రి కాబట్టి సంస్కారం గొంతుకు అడ్డుపడి పరుషంగా మాట్లాడలేకపోతున్నానమ్మా. నాన్న, కన్న కూతురికి వైద్యవ్యాన్ని వరం ఇచ్చినందుకు నీకు ప్రమోషన్ వస్తుంది. నీ డిపార్ట్మెంట్ లో నీకు ప్రతిష్ట పెరుగుతుంది. తన దూడ మీదికి పులి దూకితే ఆవు కూడా పులితో పోట్లాడడానికి సిద్ధపడుతుంది. ఆలోచన గల మనిషివై ఉండి నీ బిడ్డను నువ్వే పులి నోటికి అందిస్తావా? బాగుంది నాన్న, చాలా బాగుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు. లలిత, రాజలక్ష్మి గారు, మీ ఆయనకి చెప్పండి, ఓ అమాయకురాలికి అన్యాయం చేస్తే ఆ ఊసురు తగిలి వంశమే నాశనమైపోక తప్పదని చెప్పండి. దేవుడనేవాడుంటే న్యాయం జరగకపోదు, నిజం ఎవరిదో తెలియకపోదు. పేగు తీపి తెలియని మీలాంటి మనుషుల కడుపును పుట్టడం నా కర్మ. ఏవండి, అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుందండి. రాజ్యం ఎవరు ఉన్నా వెళ్ళినా నా డ్యూటీ నేను నిర్వహిస్తాను. హంతకుడిని పట్టుకు తీరుతాను. లలిత, ఏమిటి ఏమిటండి ఇది? ఏమిటి మీరు హత్య చేశారని? అది న్యాయానికి సంఖ్యలు వేయాలని మీ నాన్న లేని అందమైన కథ. ఈ లోకం అంతా నన్ను ఏమనుకున్నా సరే నేనే పాపం ఎరుగునని ఒక్కదానివి నమ్మితే నాకంతే చాలు లలిత. నేను నమ్ముతానండి, నేను నమ్ముతాను. నా మనసు ఏ తప్పు చేయదని నాకు తెలుసండి. థ్యాంక్ యూ లలిత. మీ నాన్నకి నిజం తెలిసి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఇంటి చుట్టూ పోలీస్ కాపలా ఉంది. ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు. లలిత, ఏమండి? ఇక్కడ గన్ను నాలేది? ఏమోనండి, నాకు తెలీదు. కుమార్, హలో. అమ్మగారు, అమ్మాయి గారు పురుటి నొప్పులతో బాధపడుతున్నారు. మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారమ్మా. ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఎవరు? బాస్ మీరా? రండి. ఇన్నాళ్ళు నా మీద సీతకన్నేశారు. అందుకే రామబాణ వదలటానికి వచ్చాను. ఒకడిని చావు దెబ్బ తీయాలి. ఈ లోపు నా ఉనికి వాడికి తెలియకూడదని ఇలా వచ్చి వాలేను. అని నువ్వు అనుకుంటున్నావు. రాజేష్, రాజేష్ నేరా రాస్కెల్. పోయే ముందు దేవుణ్ణి తలుచుకో. నా ఇంట్లో ఉన్న గన్ కాజేసి నన్ను కూని కేసులో ఇరికించావు. ఈ రివాల్వర్ ఎవరితో తెలుసా? నీది. దీంతో నిన్ను షూట్ చేసి నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు నిరూపిస్తాను. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నీ స్నేహితుని కదా. నీ గుట్టుమట్లు ఆనుపాన్లు నాకు బాగా తెలుసు.